నమస్తే. ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. ఈరోజు ప్రజా సమస్యల ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గారి కార్యాలయం ముందు ఓ మహిళ ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ ఉన్న నా భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వచ్చి నా భూమిని ఆక్రమించారని కలెక్టర్ గారికి నా భూమిని నాకు ఇప్పించండి అంటూ వినతి పత్రాన్ని అందజేశారు. ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు పని నిమిత్తమై వెళ్ళిపోయి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అలా ఆక్రమించుకున్నట్టుగా నాకు తెలియదు సార్. నా భూమిని నేను సాగు చేస్తుండగా 2024లో వచ్చారు సార్. రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చారని అప్పుడు అంబేద్కర్ సార్ గారికి చెప్పగానే నాకైతే 2024లో అడ్రస్మెంట్ కూడా ఇచ్చారు సార్. మళ్ళీ ఆ సాగు చేస్తుండగా నా కుటుంబీకులు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత అమ్మ తాత పేరు ఉంది మీకు ఇస్తానంటే వాళ్ళు పళ్ళకున్నారు సార్. నేను వ్యవసాయం చేసుకుంటాను. మధ్యలో బీసీ వాడిలో పిండి రాంబాబు అనే వ్యక్తి వచ్చి నా భూమిని కబ్జా చేయాలని చూసినప్పుడు ఎంఆర్ఓ గారు చెప్తే ఎంఆర్ఓ గారు అప్పుడు మాత్రము ఆ రాంబాబు ఆవిడది 14/7 కదా, నీది 14/2 ఉంది కదా, నీ 2లోకి నువ్వు వెళ్ళు, కానీ ఆవిడ జోలికి వెళ్ళకు అని కాగితాలు కూడా రాయించుకున్నారు సార్. వాళ్ళు డబ్బులు ఇస్తారు. గున్నతోట వలస గ్రామము జిరాయితీ భూమి సార్. అది 29 సెంట్లు సార్. అయితే 29 సెంట్లలో నేను ప్రకృతి వ్యవసాయము వంగ జీడి మామిడి తోటకూర గోంగూర అన్ని పండిస్తుంటే మొన్న జనవరి నెలలోను ఆ లోపింటి రాంబాబాయ్ చాలా భూములు కబ్జా చేశాడు. ఆ విషయం ఎంఆర్ఓ గారికి కూడా తెలుసు. అయితే తెలిసినప్పుడు చెప్పాడు ఆయన ఒకసారి ఆవిడ భూమిలోకి వెళ్ళకని ఒకసారి అయితే చెప్పారు. చెప్పిన తర్వాత నా వ్యవసాయం నేను చేసుకుంటుండగా ఇలాగ నాకు 2024 నుంచి తిరుగుతుండగా ఎంట్రస్మెంట్ ఇచ్చారు. కానీ 1B చేయడానికి ఒకడు 2 అవ్వాలి అని అంటే ఆ అప్పలరాజు అన్నట్టు తీసుకుంటే ఇక్కడ కలెక్టర్ ఆఫీసులోనే తీసుకుంటే అప్పుడు అతని మీద అతను ప్రైవేట్ బ్రోకరే కానీ నేను SC ST కమిషన్కి కాగితం అదే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. ఈ భూమి మీద ఇలా తగులు పడుతుండగా ఇప్పుడు వేరే వాడు బీసీ వాడు వచ్చి 14/2 అతనిది, కానీ 14/7లోకి వచ్చి పునాది కూడా వేసాడు సార్. పునాది వేస్తాడని నేను ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతాను, కలెక్టర్ చుట్టూ కూడా తిరుగుతాను. నాకు ఎవరు సపోర్ట్ లేదు సార్. పునాదులు తీర్చి చంపేస్తాను అంటాను. ఇప్పుడు వ్యవసాయం చేయడానికి కూడా నాకు అవకాశం లేదు సార్. చూడండి సార్, మొక్కలన్నీ ఫోటోలో ఉన్నాయి. వాటికి జీవామృతము ఘన జీవామృతం వేసి పండించుకొని నా పిల్లలు పెంచుకుంటున్నాను సార్. నాకు ఎవరు సపోర్ట్ లేదు సార్. దయచేసి నా భూమిని నాకు ఇప్పించండి సార్. కలెక్టర్ ఆఫీస్కి వస్తే వాళ్ళేమో పోలీసులకు పంపిస్తే పోలీసులేమో మళ్ళీ ఎంఆర్ఓకి ఇచ్చేసారు సార్. ఎంఆర్ఓ గారు ఇప్పటికీ పిలవలేదు సార్. అతన్ని కూర్చోబెట్టి మాట్లాడించి అతను సార్ ఆ పునాదులు తీయించి నా భూమి నాకు కావాలి సార్. ఆ భూమి సరికి వెళ్తే కూరగాయలన్నీ వేసుకొని దాన్ని ఇప్పుడు పునాది వేసి